ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో ప్లాన్ చేసి భర్తను లేపేసింది ఒక భార్య. మంచిర్యాల జిల్లా హాజీపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను బలి చేసింది. 3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి భార్య భారతి ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా ప్రాణాలు తీసింది. ఏడాదికి ముందే భర్త పేరిట ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది భారతి. మరో వ్యక్తితో భారతికి వివాహేతర సంబంధం ఉంది. అయితే ఓవైపు వివాహేతర సంబంధానికి అడ్డున్నాడనే కోపం, మరోవైపు భర్తను లేకుండా చేస్తే ఆ డబ్బులతో బాయ్ ఫ్రెండ్తో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చి మరీ భర్తను చంపించింది భార్య. మద్యం తాగుదామంటూ పిలిచి ఇనుప సుత్తితో కొట్టి ఆ ముఠ అత్యంత దారుణంగా ఆ వ్యక్తిని హత్య చేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు ఆ నిందితులు. మొదట యాక్సిడెంట్ కేసుగానే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎన్నో అనుమానాలు పోలీసులకు సైతం వచ్చాయి. ఈ విషయం గురించి నెమ్మదిగా ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. భారతి తన ప్రియుడు సురేందర్తో పాటు మరొక ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసి మరింత విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భర్తకు సంవత్సరం క్రితమే ఇన్సూరెన్స్ చేయించింది. ₹1 కోటి డబ్బులు వస్తాయి. మరోవైపు తన ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి కూడా భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పేసి సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చి మరీ ఇంత దారుణానికి ఒడిగట్టింది కట్టుకున్న భార్య. రవినాయక్ జాయిన్ అవుతున్నారు మనతో. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్, డీటెయిల్స్ ఇంకా ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చింది? ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ అని ఎలా అనుమానం వచ్చింది? ఎలా అసలు విషయాన్ని తెలుసుకోగలిగారు? అండ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి భార్య తన ప్రియుడికి సంబంధించి? చేసినందు మనం ఒకసారి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో జరిగిన దారుణం గురించి చూసినట్టు కనుకైతే, పూర్తి వివరాలు గమనించినట్టు కనుకైతే, ప్రధానంగా 3 కోట్ల ఇన్సూరెన్స్ కోసం వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య భారతి ఈ ఘాతకానికి ఒడికట్టింది. ఇదంతా కూడా మంచిర్యాల జిల్లాలోనే కాక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంత చర్చనీయాంశంగా మారినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. మనం ఒకసారి చూసినట్టు కనుకైతే, గత కొద్ది రోజుల క్రితం తన ఎవరైతే చనిపోయిన భర్త ఉన్నాడో భర్తతో ఫ్రెండ్షిప్ చేసింది హాజీపూర్ మండలం, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ములకాల గ్రామానికి చెందిన ఈ భారతి అనే దంపతులు ఇద్దరు కూడా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. అనంతరం తనకి ఎవరైతే ఒక స్నేహితుని దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బుల కోసం తరచూ రావడం, అది కాస్త పరిచయంగా ఏర్పడడం, పరిచయం కాస్త ఆ వివాహేతర సంబంధంగా మారడం చర్చనీయాంశంగా మారింది. అది కాస్త ఆ ప్రీ ప్లాన్ గా భారతి సురేందర్ మధ్య వివాహేతర సంబంధం అనంతరం నేరుగా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి కొంత ఇన్సూరెన్స్ చేయాలనే ప్రీ ప్లాన్ గా ప్లాన్ చేశారు. సంవత్సరం క్రితం దాదాపుగా 3.5 కోట్ల ఇన్సూరెన్స్ చేశారు. దాంట్లో LICతో పాటు మరికొన్ని శ్రీరామ్ కావచ్చు, ఇలా కొన్ని సంస్థలతో ఇన్సూరెన్స్ అనంతరం, ఇన్సూరెన్స్ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి సుపారీ గ్యాంగ్ ను మాట్లాడారు. సుపారీ గ్యాంగ్ ను మాట్లాడిన అనంతరం కొంత ముందుగానే ₹50,000 ఇచ్చినట్టు ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. అనంతరం అక్కడి నుండి ఆ సుత్తితో నేరుగా ఎవరైతే భర్త ఉన్నాడో భర్తను హత్య చేసినట్టు చాలా క్లియర్, సాయిని కుమార్ను హత్య చేసినట్టు చాలా స్పష్టంగా పోలీసులు వాళ్ళ విచారణలో చేరారు. అయితే ఇది కేసును ఎలా ఛేదించారనేది కొంత చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎప్పుడైతే యాక్సిడెంట్ కేసు అని ఫోన్ వచ్చిన అనంతరం ఆ పరిస్థితులన్నీ గమనించిన అనంతరం వెంటనే పోలీసులు యాక్సిడెంట్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తు చేసే ప్రయత్నంలో ముందుకు వెళ్లారు. గుడిపేట పోలీసులతో పాటు ఈ అంశంపై ఉన్నతాధికారులకు కూడా కొంత అనుమానం వచ్చింది. ఎప్పుడైతే ఈ చనిపోయిన సాయిని కుమార్ను కరీంనగర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తను మృతి చెందిన తర్వాత పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం చాలా సీరియస్ గా ప్రయత్నం చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ లో హాజీపూర్ సమీపంలో యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఏ సమయానికి జరిగితే
ఆ సమయంలో ఏ ఏ వాహనాలు వచ్చాయి, ఏ వాహనాలు వస్తే ఎటు నుంచి ఎటు వెళ్ళాయి అనే కోణంలో కొంత చాలా సీరియస్ గా సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించే ప్రయత్నం చేశారు. మంచిర్యాల నుంచి మొదలుకొని హాజీపూర్ అనంతరం లక్షడిపేట ఇలా సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించే సేకరించిన అనంతరం కొంత భారీ వాహనాలు ఇటువైపు ఏదైనా వెళ్ళాయా, వాహనాలు వెళ్తే ఏదేది వెళ్ళిందనే కోణంలో పోలీసుల విచారణ అనంతరం వెంటనే అనుమానం వచ్చిన తర్వాత పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని పోలీసులు దర్యాప్తు నియమించారు. అనంతరం ప్రకాష్ టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఫోన్ కాల్స్, భార్యతో ఎవరెవరు ఫోన్ చేశారు, ఎప్పుడు భారతి ఎవరెవరికి ఆమె ఫోన్ ద్వారా మాట్లాడింది అనే కోణంలో కొంత చాలా సీరియస్ గా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. సేకరించిన అనంతరం చాలా క్లియర్ గా విచారణ కొనసాగింది. విచారణలో క్లియర్ గా భార్య భారతి అక్రమ సంబంధం ఉండడం వలనే భర్త అడ్డస్తారు సాయిని కుమార్ అడ్డస్తారు అనే కోణంలో తనను ఎలాగైనా అంతం చేయాలి అనే పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకొని సుపారీ గ్యాంగ్ ను మాట్లాడి ఆ సుపారీ గ్యాంగ్ తో పార్టీ అని పిలిచి పార్టీలో ఆ బలమైన ఇనుప సుత్తతో బలంగా కొట్టడం వల్ల అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన అనంతరం తనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. అనంతరం యాక్సిడెంట్ కేసు నమోదు చేసుకున్న అనంతరం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగింది. భారతి ప్రియుడు సురేందర్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరు ఫరారీలో ఉన్నట్టు ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశం కాస్త సంచలనంగా మారింది. అసలు ఈ మానవీయ విలువలు ఇంత క్షీణించిపోతాయా, అసలు ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా డీసీపీ మీడియా సమావేశంలో చెప్పినట్టు చాలా స్పష్టంగా కనబడింది. భారతితో పాటు ప్రియుణ్ణి జైలుకు పంపడం, ప్రియునితో పాటు మరో ఇద్దరు ఎవరైతే సుపారీ గ్యాంగ్ నో ఇప్పటికే రిమైండ్ పంపించిన పరిస్థితి కనబడింది. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం మంచిర్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నందు రైట్ థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఈ భార్య ఉదంతం చర్చనీయాంశంగా మారడాన్ని మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా కొంత సమాచారాన్ని మనకి చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. 22nd and 23rd ఇంటర్వీనింగ్ నైట్ సాయిని కుమార్ అనే వ్యక్తి యాక్సిడెంట్ నెపంతో గురి కావడం జరిగింది. అతని సంబంధించిన వివరాలు నిందితులని ఈరోజు ప్రెస్ ముందు ప్రవేశపెడుతున్నాము. దాంట్లో సాయిని కుమార్ తండ్రి పేరు సత్తయ్య. ఇతను 22nd నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాత్రి 1 o'clock ప్రాంతంలో 23rd అతను రోడ్డు మీద బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉన్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులకు అండ్ పోలీసుకు సమాచారం వచ్చింది.